మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప మేయర్గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఎన్నికయ్యారు. పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని కార్పొరేటర్లు నిత్యానందరెడ్డి, షఫీ బలపరిచారు. ఇక దీనికి ఇతర కార్పొరేటర్లు మద్దతు తెలపడంతో పాకా సురేష్ను మేయర్గా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రకటించారు. మేయర్ ఎన్నికకు దూరంగా టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కడప మేయర్గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఎన్నికయ్యారు. పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని కార్పొరేటర్లు నిత్యానందరెడ్డి, షఫీ బలపరిచారు. దీనికి ఇతర కార్పొరేటర్లు మద్దతు తెలపడంతో పాకా సురేష్ను మేయర్గా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రకటించారు. మేయర్ ఎన్నికకు దూరంగా టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. రైట్, ఇక దీని గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఇక కడప మేయర్గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఎన్నికయ్యారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈరోజు దాదాపు 40 మంది కార్పొరేటర్లతో కలిసి సమావేశం జరగడం జరిగింది. ఈ ఎన్నిక నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 39 మంది కార్పొరేటర్లు వైసీపీ పక్షాన ఉండగా వీరిలో 38 మంది హాజరై ఏకగ్రీవంగా ఒక 47 డివిజన్ కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే జాయింట్ కలెక్టర్ అజిత్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొత్తం కొనసాగింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద మనం చూసుకుంటే మరి కాసేపట్లో ఒక నూతన మేయర్ గా పాకా సురేష్ కూడా ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. ఈ ఒక సంఘటన మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఒక మల్లికార్జున అనే ఒక 10వ డివిజన్ కార్పొరేటర్ కూడా తనకు కూడా మేయర్ పదవిని ఆశించాలని చర్చలు జరిపారు. అయినప్పటికీ ఆయనకు వైసీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో మద్దతు తెలుపకపోగా 38 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా పాకా సురేష్ ని ఎన్నుకోవడం జరిగింది. రైట్, ఇక ఈ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఇక ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను ఆ యొక్క సవాల్ చేస్తూ మధ్యంతరంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు అంటూ మాజీ మేయర్ సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆ కోర్టును ఆశ్రయించిన తీరు చూస్తున్నట్లయితే వారికి ఎలక్షన్ జరగడం ఇష్టం లేదు, లేదంటే అతను చేసిన అవినీతి బయటపడుతుంది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వము మాజీ మేయర్ చేసిన అవినీతి అక్రమాలన్నీ బయటికి తీసి అతనిపై చర్యలు తీసుకోబోతారు కాబట్టి అతను అనర్హుడు అని తెలిపింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అతని అవినీతి సురేష్, ఇక ఈ ఎన్నికకి కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది కదా? రైట్, మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే జిల్లా యంత్రాంగం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేరకు ఒక ప్రక్రియ మొత్తం ఏర్పాటు చేసి సిద్ధంగా అంటే ఎలక్షన్ కు కావాల్సినటువంటి ప్రక్రియ మొత్తం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అందరికీ కార్పొరేటర్లకు కూడా ఆ యొక్క నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మధ్యంతరంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఆపేందుకు కూడా కోర్టు తిరస్కరించింది. ఆ యొక్క మాజీ మేయర్ సురేష్ బాబు వేసిన పిటిషన్ ను కూడా రద్దు చేసి ఆ యొక్క నోటిఫికేషన్ ను కూడా ఎన్నిక జరిగే విధంగా కోర్టు తీర్పిచ్చింది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.